సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. మీ ఉపయోగపడింది అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే కూటమికి సంబంధించి ఇప్పుడు బేసిక్‌గా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గానీ, ఇటు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, జనసేన కానివ్వండి, లాబింగ్ జరుగుతుంటది. మీరు పొత్తులోకి రావాలని కొంత ఇంపాక్ట్ ఉంటది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కలిసినప్పుడు ఖచ్చితంగా రాజకీయాన్ని కొంచెం శాసించే విధంగా ఉంటది. కానీ బీజేపీ ఇక్కడ ఏమీ లేకుండా ఓన్లీ పొత్తు కోసమో లేదంటే నామమాత్రంగానో కలిసిందని అనుకోవాలా? ఇక్కడ ఎంతో కొంత గ్రాఫ్ పెరిగితేనో లేదంటే ఇక్కడ టీడీపీ గెలుస్తుందన్న ఒక నమ్మకం వస్తేనే కూడా కలిసే అవకాశం ఉంటది కదా? అంటే బేసిక్ గా నమ్మకం అపనమ్మకం రాష్ట్రంలో రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, రెండు చంద్రబాబు గారి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు లేదు మనకు సమాచారం లేదు కానీ జగన్మోహన్ రెడ్డితో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీకి నోటా చుట్టూ తిరుగుతున్నాయి ఓట్లు, అంతే కదా. ఇప్పుడు ఆ పార్టీ ఒక సీటు రావాలన్నా, 2 సీట్లు రావాలనే ప్రయత్నం చేయాలన్నా తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక సపోర్ట్ ఉంటే తప్ప ఒంటరిగా గెలవలేరు. ఇది క్లియర్ కదా. కాబట్టి వీళ్ళకి 400 సీట్లు లేదా ఉత్తరాదిలో కొంత తగ్గితే మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి ప్రతి సీటు ఇంపార్టెంట్. ఆ ప్రతి సీటు ఇంపార్టెంట్ అయినప్పుడు ఎవరు సహాయం తీసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీంట్లో సహకరించడు. ఎందుకు సహకరించడు? ఆయన నేను ఒంటరి సింహం అవన్నీ పక్కన పెడితే ఆయనకున్న పెరిఫెరీ ఏది చూసుకున్నా బీజేపీతో కలిస్తే ఆయనకు నష్టం రాజకీయంగా. కాబట్టి ఆయన కలిసే ప్రసక్తి లేదు. కలవడానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు 2 పార్టీలు ఏదో ఒక పార్టీ ఉంటే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు బీజేపీ రాజమండ్రిలోనో అనకాపల్లిలో 4-5 చోట్ల గెలిచే అవకాశం ఉందని వార్తలు ఎందుకు వస్తున్నాయి? తెలుగుదేశంతో పొత్తు లేకపోతే అసలు వాళ్ళని పట్టించుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా పట్టించుకుంటున్నాడు. బీజేపీ కన్నా కాంగ్రెస్ 2019 ఎక్కువ ఓట్లు వచ్చినాయి, అయినా కాంగ్రెస్ కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ 2 పార్టీల్లో ఏదైనా ఒక పార్టీ వస్తే 1 సీటు 2 సీట్లు ప్రయత్నం చేయొచ్చు. ఆ వచ్చేది జగన్ రాడు, ఇంకా మిగిలిన చంద్రబాబు ఆయన వస్తానంటున్నాడు. ఆయన పోయిందే ఉంది. కాబట్టి అందువల్ల తప్ప ఇది గెలిచిపోతాడు. ఇప్పుడు జగన్ గారిని ఏమన్నా అడిగి ఆయన రానంటే వీళ్ళు వద్దనైనారా? కాదు కదా. అంటే బీజేపీకి వాళ్ళకున్న పరిస్థితుల్లో ఎవరెవరు కలవాలి, ఆ కలవడానికి చంద్రబాబు రెడీగా ఉన్నాడు, జగన్ రెడీగా లేడు. కలిసి అయితే ప్రయత్నం చేస్తారు. వస్తే 1 సీటు రాకపోతే ఏమీ రాదు, వాళ్ళు పోయిందే ఉంది. సో దాన్ని జగన్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడా? సింపతి గెయిన్ చేయడానికి ఏమన్నా? ఇప్పుడు మోదీ వచ్చారు, మనల్ని తిడుతున్నాడు, నన్ను ఓడించడానికి కుట్ర జరుగుతుంది, దానికి సంబంధించి ఇక్కడ డీజీపీలను మారుస్తున్నారు, కొత్త వాళ్ళని వేస్తున్నారు, ఈ కూటమి అంతా కలిసిపోయింది అంటే ఓటమి భయం ఏమైనా కనిపిస్తుందా? లేదంటే ఇది కూడా ఒక సింపతి డ్రైవ్ చేయడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? సింపతి కాదు. నరేంద్ర మోడీ గారి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తెలుగుదేశంతో కలవడం ద్వారా తెలుగుదేశంకి ఒక డిఫికల్ట్. ఎందుకంటే ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్స్, మైనారిటీ రిజర్వేషన్స్ వీటికి సంబంధించి కొంత ఇబ్బంది. ఆ సెక్షన్ లో తెలుగుదేశానికి ఉండే 4 ఓట్లు డిస్టర్బ్ అవుతాయి. రెండో పాయింట్, రాష్ట్రానికి తెలిసిన రైట్స్ కి సంబంధించిన విషయాల్లో ఇంకా ప్రజలకి వ్యతిరేకత ఉంది, అది యాడ్ అవుతుంది. మూడో విషయం ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళ సొంత రాష్ట్రాల్లో ఏ విధంగా రోజుకొక ఎస్పీని, రోజుకొక డీజీపీని, రోజుకొక డిఐజీని మారుస్తున్నారా? కలెక్టర్లు మారుస్తున్నారా? ఎలక్షన్ ఇంకో 4 రోజుల ముందు డీజీపీని మార్చడం ఏంటి? ఇప్పుడు కూడా ఇంక 4 రోజుల ముందు సిఎస్ ని మార్చమని వీళ్ళు అడగడం ఏంటి, వాళ్ళు పరిశీలించడం ఏంటి? ఇవన్నీ చూసినప్పుడు సహజంగా ఈ కుట్రలను ఇట్లాంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారంటే దానికి ఖచ్చితంగా రాజకీయ ఎదురుదాడి ఈ పక్క నుంచి ఉంటుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ ఇంకా లోపలికి వెళ్తే తెలుగుదేశానికి నష్టం. పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ గా పనిచేయాలి అంటాం, కానీ ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ గా పనిచేయనిస్తున్నారా? ఎలక్షన్ కమిషన్ సభ్యుల నియామకం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఆ కమిటీలో ఉంటాడు. బీజేపీ వచ్చిన తర్వాత ఆయన తీసేసింది, సుప్రీంకోర్టు సీజేని తీసేసింది. ప్రధానమంత్రి నామినీ ఉంటాడు. ఇంక వాళ్ళిద్దరు ఏం చేస్తారో మనకు తెలుసు. ఇవన్నీ రేపు చర్చనీయాంశం అయితే ఎవరికి నష్టం? నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకున్నాడు. ఎవరి కోసం పెట్టుకున్నాడు? చంద్రబాబు నాయుడు కోసం పెట్టుకున్నాడు. ఎందుకోసం పెట్టుకున్నాడు? గెలవడం కోసం. అంటే డైరెక్ట్ గెలవలేక ఇవన్నీ పట్టుకున్నాడు అనేది కుట్ర అని జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు ఉపయోగపడుతున్నారు కదా. దానివల్ల ఉన్న కొంచెం మిడిల్ క్లాస్ ఉండే వాళ్ళు ఏంది అన్యాయం అనుకుంటే ఒక ఓటు వస్తుంది కదా, మీకు పోతుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా భయపడట్లేదు. పైపెచ్చు బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకోవడం ద్వారా వచ్చిన ప్రతి అడ్వాంటేజ్ ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు.